మనం చూసుకున్నట్లయితే థ్యాంక్ యూ సునీల్. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే బీఆర్ఎస్ లో కొంత వ్యతిరేకత అయితే వస్తూ ఉన్నట్లు మనం ఎప్పుడూ చూస్తా ఉన్నాం. సో ఇదే పరిస్థితి ఇప్పుడు కరీంనగర్ లో కూడా చోటు చేసుకుంది. రామకుండలో బీఆర్ఎస్ లో రెబల్స్ తిరుగుబాటు చేస్తున్న పరిస్థితి అయితే నెలకొందా ఉంది. అటు ప్రజాశీర్వాద పేరుతో ప్రజల్లోకి వెళ్లేందుకు రెబల్స్ అయితే ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. కోరుకంటి చందర్ కు టికెట్ ఇవ్వొద్దని రెబల్స్ అయితే ప్రత్యక్షంగా చెప్తూ ఉన్నారు. మరి రెబల్స్ అభ్యర్థులు ఎవరికి ఇచ్చినా కానీ మేము గెలిపించుకుంటామంటూ వాళ్ళైతే ఒక స్పష్టమైన క్లారిటీగా వాళ్ళు అయితే చెప్తున్న పరిస్థితి నెలకొందా ఉంది. దీని మీద పూర్తి అప్డేట్స్ మా కరీంనగర్ ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తాడు. శ్రీకాంత్ చెప్పండి. థ్యాంక్ యూ భరత్. రామగుండం నియోజకవర్గంలో రాజకీయాలు హాట్ గా మారుతున్నాయి. ఆ సొంత అధికార పార్టీ నేతలే రామగుండం ప్రస్తుత ఎమ్మెల్యే కోరుకంటి చందర్ కు ఒక రకమైన పొగ పెడుతున్నారని కూడా చెప్పవచ్చు. కొంతమంది రెబల్ అభ్యర్థులు ఒక గ్రూప్ గా ఏర్పడి వీళ్ళంతా కూడా రాబోయే ఎన్నికలలో కోరుకంటి చందర్ కు టికెట్ ఇవ్వకూడదు, తమ సూచించిన అభ్యర్థులు ఎవరికి ఇచ్చినా గానీ మేము గెలిపించుకుంటామంటూ కూడా వాళ్ళు ఒక ప్రకటన చేస్తూ ఈ రోజు ప్రజా ఆశీర్వాద యాత్ర పేరుతో ఒక యాత్రనైతే మొదలు పెట్టారు. ఇందులో ట్విస్ట్ ఏంటంటే ప్రధానంగా మేయర్ బంగి అనిల్ కుమార్ డివిజన్ నుంచి ఈ యాత్ర ప్రారంభించారు. అంటే అంబేద్కర్ కు నివాళులు అర్పించిన అనంతరము వాళ్ళంతా కూడా ఒక ర్యాలీగా బయలుదేరి డప్పు చప్పుళ్లతో మేయర్ డివిజన్ 30వ డివిజన్ లో పర్యటిస్తూ కూడా ప్రజల్లోకి బిఆర్ఎస్ పార్టీ అంటే ముచ్చటగా మూడోసారి సీఎం కేసీఆర్ హ్యాట్రిక్ సీఎం గా కూడా గెలవాలంటూ కూడా సంక్షేమ పథకాలన్నీ కూడా ప్రజలకు వివరించేందుకు వాళ్ళ తరపున వాళ్ళంతా కూడా ఒక ప్రయత్నాలు అయితే ముమ్మరం చేస్తున్నారు. అంటే రాష్ట్ర వ్యాప్తంగా బిఆర్ఎస్ పార్టీ సంక్షేమ పథకాలు ఒక విధంగా అమలవుతుంటే రామగుండం నియోజకవర్గంలో మాత్రం విభిన్నమైన పరిస్థితి నెలకొందంటూ కూడా వాళ్ళంతా ఒక కార్యక్రమం అయితే చేపట్టారు. ఇందులో భాగంగా అంటే ఎవరైతే రామగుండం ఎమ్మెల్యే ఉన్నారో తన వైఖరిని ఎండగడుతూ కూడా అంటే మొదటి నుంచి కూడా ఉద్యమాన్ని నమ్ముకొని ఉద్యమ పార్టీ బిఆర్ఎస్ ఇప్పుడు టిఆర్ఎస్ గా స్థాపించబడి ఆ పార్టీని నమ్ముకొని ఉన్న అభ్యర్థులను ఎవరిని కూడా ఎమ్మెల్యే దగ్గరికి రావనివ్వట్లేదు, తన అనుయాలకు మాత్రమే ఒక విలువిస్తున్నారంటూ కూడా ఎమ్మెల్యేపై తీవ్ర ఆరోపణలు చేస్తున్న పరిస్థితి అయితే నెలకొంది. వీళ్ళంతా కూడా రేపు ఇంకా మరీ ప్రధానంగా ఏదైతే పాలకుర్తి జెడ్పీటీసీ ఉందో తాను ఒక స్టేట్మెంట్ కూడా అంటే తీవ్ర స్థాయిలో ఎమ్మెల్యే కోరుకంటి చందర్ పై కూడా విమర్శలు చేశారు. రేపు ఎమ్మెల్యే డివిజన్ అంటే తాను నివాసం ఉన్న డివిజన్ లో పర్యటన కొనసాగుతుందని కూడా వారు ఈ రోజు స్పష్టం చేయడం జరిగింది. అంటే ఇదంతా కూడా అంటే ఈ రోజు ఇలాంటి కార్యక్రమం చేపట్టిన సందర్భంలో పోలీసుల నుండి పాలకుర్తి ఎమ్మెల్యే జెడ్పీటీసీకి ఒక ఫోన్ కాల్ వచ్చింది అని చెప్పేసి తను మన మీడియాకు స్పష్టం చేశారు. తాను ఈ రోజు బంగి అనిల్ కుమార్ డివిజన్ లో పర్యటించకూడదని చెప్పేసి, ఒకవేళ ఆ పర్యటన కనుక కొనసాగితే మాత్రం అక్కడ సమస్యలు తలెత్తే అవకాశం ఉంది, మీరు ఈ యాత్ర విరమించుకోవాలని చెప్పి పోలీసులు సూచించినట్టు కూడా ఆమెకు పోలీసుల నుండి ఒక ఆదేశాలు వెళ్ళినట్టుగా కూడా ఆమె మీడియాకు వివరించారు. దీన్ని కూడా లెక్క చేయకుండా వీళ్ళంతా రెబల్ అభ్యర్థులంతా కలిసి ఈ రోజు ఆ డివిజన్ లోనైతే పర్యటించడం అయితే జరిగింది. అయితే ఇదంతా మేయర్ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ వీళ్ళంతా కూడా ఒక పోలీసులను పురిగొల్పుతున్నారని కూడా వాళ్ళు ఆరోపించడం జరిగింది. అంటే ఆ ప్రజాయాత్ర అంటే ఈ ఏదైతే యాత్రలు ఎవరైనా చేసుకోవచ్చు అనే ధీమానైతే వాళ్ళు వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే నెలకొంది. వారు అయితే శ్రీకాంత్ చూసుకున్నట్లయితే రెబల్స్ కి అసలు క్లియర్ గా చెప్పండి, రెబల్స్ కి అదేవిధంగా కోరుకంటి చంద్రకి ఎందుకు పడటం లేదు? అంటే టికెట్ ఇవ్వద్దు, మేము మా అభ్యర్థులు ఎవరికి ఇచ్చినా మేము గెలిపించుకుంటాము అనేంత వరకు వచ్చింది. అంటే అసలు కోరుకంటి చంద్రకి అదేవిధంగా రెబల్స్ కి ఎందుకు పడటం లేదు? అంటే ప్రధానంగా సమస్య ఏంటంటే మొదటి నుంచి పార్టీని నమ్ముకొని టిఆర్ఎస్ పార్టీ స్థాపినప్పటి నుంచి ఇప్పటి బిఆర్ఎస్ గా కొనసాగుతున్నప్పటి నుంచి కూడా వీళ్ళంతా కూడా పార్టీలో కొనసాగుతున్న పరిస్థితి అయితే ఉంది. అయితే కోరుకంటి వ్యవహారం వీళ్ళందరికీ కూడా మింగుడు పడట్లేదు. అంటే ప్రధానంగా ఒక ఉద్యమ నేతలందరినీ కూడా పక్కన పెట్టేశారని చెప్పి వాళ్ళంతా ఆరోపిస్తున్నారు. సొంతంగా అంటే ఒక నియంతగా వ్యవహరిస్తున్నారు ఎమ్మెల్యే కోరుకంటి చందర్ అంటూ కూడా వాళ్ళు ఒక తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్న పరిస్థితి ఉంది. రామగుండం అంటే మిగతా నియోజకవర్గాలలో వేరే విపక్ష పార్టీల నుండి అధికార పార్టీలోకి వలసలు కొనసాగుతుంటే రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో మాత్రము అధికార పార్టీ నుండి ఇతర పార్టీలకు వలసలు కొనసాగుతున్నాయి. అంటే ఇదంతా ఎమ్మెల్యే వ్యవహారమే కారణం అంటూ కూడా వాళ్ళంతా అసహనం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. దీని వల్ల
ఆ పార్టీకి భవిష్యత్తులో నష్టం కలుగుతుంది. ఈ నష్టాన్ని పూడ్చుకోవాలంటే ఈసారి టికెట్ కోరుకంటికి ఇవ్వకూడదు అంటూ కూడా వాళ్ళంతా కూడా ఒక తిరుగుబాటు బావుట ఎగరేసే పరిస్థితి అయితే నెలకొంది వరుణ్. కానీ చూసుకున్నట్లయితే రెబల్స్ విషయం ఓకే, బట్ ఓటేసి గెలిపించుకున్న అక్కడ ప్రజల స్పందన ఎలా ఉంది? అంటే అనుకూలంగా ఉందా కోరుకంటి చంద్రకి, ప్రతికూలంగా ఉందా? ముఖ్యంగా చెప్పాలంటే ఓటరు నాడి ఎప్పుడు కూడా అంతు చిక్కదు వరుణ్. ఏంటంటే అంటే ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఇప్పుడున్న సంకేతాలు శరవేగంగా మారుతూ ఉండే పరిస్థితులు కూడా నెలకొన్నాయి. కాకపోతే బిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వ సంక్షేమ పథకాలలో కాస్త ఏదైతే లోటుపాట్లు ఉన్నాయో ఇదంతా కూడా తెలంగాణ వ్యాప్తంగా కూడా కొంత వ్యతిరేకతనైతే నెలకొందని చెప్పవచ్చు. రామగుండంలో ఈసారి కాస్త కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా వ్యవహరించే అవకాశం అయితే ఉంది. అంతేకాకుండా మళ్ళీ విజయావకాశాలు కోరుకంటి చందర్ అంటే నిత్యం ప్రజల్లో చందర్ పర్యటిస్తూ సంక్షేమ పథకాలు తీసుకెళ్లడంలో కూడా ఆయన ముందు ఉంటారు. కాకపోతే పార్టీ వర్గాల మధ్య ఈ విభేదాలు నెలకొన్నప్పుడు ఇలాంటి ఆరోపణలు మాత్రం సహజంగానే ఉంటాయి. మొత్తానికైతే మనం ఓటర్ నాడి పట్టుకోవడం చాలా కష్టమని కూడా చెప్పొచ్చు. రాబోయే ఎన్నికల్లో ఎలాంటి సమీకరణాలు ఎప్పుడు ఎలా శరవేగంగా మారుతుంటాయి కాబట్టి ఇప్పటికిప్పుడు అంచనా వేయనైతే చెప్పలేము. దాదాపుగా కాంగ్రెస్ పార్టీకి అంటే కర్ణాటక ఎన్నికల ఫలితాల అనంతరం మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా కాంగ్రెస్ పార్టీకి అనుకూల వాతావరణం అయితే వీస్తుందని చెప్పుకోవచ్చు వారు.